హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి యూకో బ్యాంక్ నుండి 250 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు లోకల్ లాంగ్వేజ్ చదవడం, మాట్లాడడం, రాయడం వచ్చిన వారు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో మీకు అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మా యొక్క యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సీనియర్ ఫ్యాకల్టీతో కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. చాలా తక్కువ ఫీజుతో ఈ కోర్సులు అయితే మన యాప్లో ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది యూకో బ్యాంక్ నుంచి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అండర్టేకింగ్ బ్యాంకు. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మ్యాండటరీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో అదే మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు బేసిక్ పే స్కేల్ అనేది 48,480 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో బేసిక్ పేతో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ అకాడమిషన్, సిసిఏ, మెడికల్ బెనిఫిట్స్తో పాటు అదర్ చాలా ఎలివెన్సెస్ అన్నీ కూడా వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషన్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జనవరి 1, 2025 నాటికి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ మధ్య ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు మరో 3 ఏళ్ళు, పీడబ్ల్యూడి అభ్యర్థులకి మరో 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్లో గమనించవచ్చు. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం చూసుకుంటే జనవరి 1, 2025 నాటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఏ డిగ్రీ అయినా సరే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయినట్లయితే ₹175 ఫీజు పే చేయాలి. మిగతా అభ్యర్థులందరూ కూడా ₹850 ఫీజు అయితే పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో మొత్తం 155 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. ప్రతి సెక్షన్కి కూడా మీకు సెపరేట్గా టైం అయితే డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అవుతుందని ఇచ్చారు. కట్ ఆఫ్ మార్కులు అనేవి తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి డిసైడ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చూసుకుంటే 10th, 12th స్టాండర్డ్లో అంటే తెలుగు అనేది సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జాబ్స్కి అప్లై చేస్తే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండదన్నమాట. అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మెన్షన్ చేశారో అది 10th లేదా 12th స్టాండర్డ్లో చదివిన ఒక సబ్జెక్ట్ అయినట్లయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. కానీ ఎగ్జామ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెయిటేజ్ రేషియో 80:20 రేషియోలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నమాట. మరి మీరు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే కాదు. సో, దిస్ ఈస్ ద నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లొకేషన్స్‌లో కండక్ట్ చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట లొకేషన్స్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి పరీక్షా కేంద్రాలన్నమాట. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. మరి మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.